హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఇండియన్ గేమర్ లోహిత్. ఓకే గైస్, ఇది న్యూ సిరీస్ అనమాట. ఇప్పుడు మనం 4 నుంచి రీచ్ అవ్వాలి. ఇప్పుడు మనం ఇంకా గేమ్ స్టార్ట్ చేసేద్దాం, ఇంకా లేట్ చేయకుండా. ఓకే గైస్, ఇంకా మనకి రిజిస్ట్రేషన్ వచ్చేసాం అనమాట. ఇది ఒక కొద్దిగా పెద్ద సిటీ అనమాట. ఈ గేమ్లో మనం ఇక్కడ రెంట్కి ఇస్తాం అనమాట ఆటోస్. మనం ఇంకా ఆటో వేసుకొని వెళ్ళిపోదాం అనమాట. అంటే ఒక యాప్లో బుక్ చేసుకొని ఇంకా ఆటో వేసుకొని వెళ్ళిపోవడమే. అంటే అట్లా చెప్పాలంటే మీకు అట్లా చెప్పాలి గైస్. అంటే ఒక యాప్లో బుక్ చేసుకొని వెళ్ళిపోవడమే గైస్. అట్లాగా ఇది ఒక పెద్ద సిటీ లాగా గేమ్ గైస్. మీరు అందుకని ఏదో అనుకోకండి. ఇప్పుడు మనం హౌస్ రెంట్ తీసుకోవడానికి వచ్చారనమాట. హౌసెస్ రెంట్ తీసుకోవడానికి ఆటో డ్రైవర్ కూడా మనమే. మనోడికి అన్ని వెహికల్స్ ఓకే, మనోడికి అన్ని వెహికల్స్ తోలడం వచ్చు, కానీ మనోడికి ఎక్కువ మనీ లేదనమాట. ఇప్పుడు హౌ టు పూర్ టు రిచ్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన హౌస్ అనమాట, ఇదే అనమాట గైస్. ఇదే మనకి ఇచ్చిన ఇల్లు. అంటే ఫస్ట్ అంటే ఇది ఎట్టుంటుంది అంటే ఒక 1 month అట్లాగా గైస్. మనం దీనికన్నా ఇంకా పెద్ద హౌసెస్ కొనుక్కుందాం. ఫస్ట్ మనం ఇంత స్మాల్ హౌస్ అనమాట. ఓకే, మన ఆటను పక్కన ఆపేసుకున్నాం మళ్ళీ మనకి ఇబ్బంది లేకుండా. ఓకే గైస్, ఫస్ట్ మన ఇంట్లో ఇంకా సామాన్లు పెట్టేసి వద్దామా? వద్దులేండి గైస్, ఫస్ట్ మనం ఇదేంటంటే ఇప్పుడు మనం ఒక వెహికల్ రెంట్ తీసుకొని దాన్ని జాబ్ చేయడం అనమాట. ఓకే గైస్, ఇంక మనం డైరెక్ట్ ఇంకా షోరూంలోకి వెళ్ళిపోదాం. ఇంకా వెహికల్స్ రెంట్ ఇస్తారు కదా, ఎందుకంటే బ్యాగ్లో మనీ ఉందన్నమాట. ఆ మనీ తీసుకొని బైక్ రెంట్ తీసుకోవాలన్నమాట. ఇంకా అది కూడా న్యూ బైక్ కాదు, ఓల్డ్ బైక్. మనం ఇంకా బైక్ అంటే మనం బైక్తోనే జాబ్ చేయాలి. బైక్తో కదా కదా, సారీ కార్తో అనమాట. ఇక్కడ బైక్ ఎక్కువ నాకు తెలిసి వాటర్ అనుకుంటున్నాను. నేనైతే కార్ జాబే చేస్తాను గైస్. ఎక్కువ రేట్ ఉండదు, కొద్దిగా సెకండ్స్లో అయినా కార్ ఎక్కువ రేట్ ఉండదు కాబట్టి ఇది తీసుకుంటున్నాను ఈఎంఐతో. ఓకే, ఓహో ఓకే. మనకి ఇక్కడ సెకండ్ హ్యాండ్స్ కార్స్ ఒక దగ్గర ఇస్తాను అనమాట. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళిపోతాం అనమాట. ఓకే, ఈ వెహికల్ ఎంత ఊరికిన పడిపోతుంది గైస్. ఇదేంది కార్ వాళ్ళు, మనకెందుకు లేదు గైస్. మనం సైడ్ నుంచి స్పీడ్గా వెళ్ళిపోతాం. సూపర్ రేసింగ్ కార్ లాగా ఉంది, మనం దానికన్నా మనం స్పీడ్గా వెళ్ళిపోతున్నాం. ఓకే గైస్, ఇప్పుడు మనం ఇంకా వెళ్ళి కార్ రెంట్ తీసుకుందాం. రైట్ సైడ్ ఎయిర్పోర్ట్ ఉందన్నమాట. ఓకే, ఓహో, మళ్ళీ గైస్ ఫ్రంట్ చూడండి, ఫ్రంట్ రైట్ సైడ్లో పోలీస్ స్టేషన్ వచ్చేసాను అనమాట మన దగ్గరికి. ఇక్కడ అనమాట ఆ పైన ఉంటాయి అనమాట గైస్ వెహికల్స్ రెంట్కి ఇచ్చేది. ఓహో, చాలా పెద్ద ఇల్లు అన్నట్టు ఇప్పుడు పక్కన. ఓకే గైస్, మనం పైన ఇంకా వెహికల్స్ తీసుకొని మిమ్మల్ని కలుస్తాను. ఓకే గైస్, ఇప్పుడే మనం కార్ షోరూమ్ దగ్గరికి వచ్చేసాం అనమాట. అంటే రెంటెడ్ కార్ షోరూమ్కి. ఇక్కడ చూద్దాం ఆగండి గైస్, ఇవన్నీ ట్యాక్సీస్ అనమాట. 3 ఉన్నాయి కదా ఇక్కడ. ఓకే, 2 బైక్స్ ఉన్నాయి. అబ్బో చూడండి గైస్, ల్యాంబోర్గిని సెకండ్స్, ఇదే ఫస్ట్ కాదనమాట. ఓకే, మనం ఇంకా వెహికల్ ఆపేసుకుందాం. ఓకే గైస్, మనం ఏంటంటే ఈ ఆటోని మనం ఏడా ఆపేసుకుందాం గైస్. ఎందుకంటే మనం రైల్వే స్టేషన్ అంటే ఆ యాప్ ఉంటారు కదా గైస్, వాళ్ళు ఏడాది అడిగి తీసుకొచ్చేస్తారనమాట. అంటే వాళ్ళకి ఫోన్లో ఒకటి ఉంటుంది అనమాట గైస్. అక్కడికి వచ్చేసి ఆడే ఆటోలు దొరుకుతాయి అనమాట వాళ్ళకి. ఇంకా ఆడికి వచ్చేసి ఇంకా ఆటోలు తీసుకుంటారు అనమాట. ఓకే, ఇంకా ఆయనకి ఫోన్ చేసి మాట్లాడదాం గైస్. మనం ఇంకా ఆయనకి ఫోన్ చేసి ఇంకా ఏమేమి వెహికల్స్ తీసుకున్నా అడుగుదాము, కాస్ట్ కూడా అడుగుదాం అనమాట. ఓకే గైస్, ఇప్పుడే ఫోన్ అయిపోయింది అనమాట. ఈ కార్ వచ్చేసి మంత్కి 5000 రూపీస్ కట్టాలంట గైస్. బో, ఏందో పగిలినట్టున్నాడా ఏదో వెహికల్కి. ఏ వెహికల్కి వేసేది మనకు ఎందుకులేండి గైస్. ఈ వెహికల్ ఏమో మంత్కి 5000 రూపీస్ కట్టాలంట గైస్. దీనికి వచ్చేసి 4500 రూపీస్ అంట. అంటే రెండు ఒకే కష్టం ఉండే కదా, 500 రూపీస్. ఈ బైక్స్ ఇంకా మనకు అవసరం లేదు గైస్, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ వెహికల్స్ పోలేదు. ఇది మాత్రం మంత్కి 2000 రూపీస్ కట్టండి గైస్. ఇంకా ఏంటంటే ఆ కార్ ఇంకా మనం రేస్ కార్లు యూజ్ చేయకూడదు కదా, దీనికే మంత్కి 10,000 రూపీస్ కట్టండి గైస్. అందుకని చెప్పి నేను ఇంకా ఈ వెహికల్ తీసేసుకుంటున్నాను అనమాట. ఈ బుగాటి అనొచ్చు దీన్ని, కానీ బుగాటి లాగా ఉండే బుగాటి కాదు. చూడటానికి బుగాటి లాగే ఉంది, అందుకని చెప్పి ఇప్పుడు నేను ఈ వెహికల్ తీసుకుంటున్నాను అనమాట. ఓకే, ఇంకా తీసుకొని ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాం గైస్. ఇంకా నెక్స్ట్ డే కలుసుకుందాం మనం. అంటే ఇంకా అక్కడ వెహికల్ ఆపేసి మనం స్లీప్ వేసేసి నెక్స్ట్ డే నుంచి జాబ్ చేద్దాం అనమాట.
సుజుకి హయాబుసా చూడండి గైస్ వెనకాల బ్యాక్ సైడ్. అది కవాసాకి జెడ్ఎక్స్ అన్నారు. బలోనా వెహికల్స్. ఓకే చూడండి గైస్ అక్కడ యాక్సిడెంట్ అయింది. లైట్స్ కూడా ఉన్నాయి గైస్, బాగా వర్కింగ్ కండిషన్. మనం అడిగేసి ఇంకా ఈ వెహికల్ తీసేసుకున్నాం అనమాట. మంత్ 2000 రూపీస్ గాయస్. ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది గాయస్ మన కారుకి. మొత్తం వెహికల్ డ్యామేజ్ అయిపోయింది గాయస్. లైట్స్ పనిచేస్తున్నాయి. ఇంకా మనం ఏం చేస్తాం గైస్, ఇంకెళ్ళి రిపేర్ షెడ్ లో పడేయాలి దీన్ని. ఓహో షెట్ మ్యాన్. ఫస్ట్ మనం రిపేర్ షెడ్ లోకి ఇచ్చేసేద్దాం గైస్. ఫస్ట్ మన ఈ వెహికల్ ని కావాలని కదా గైస్ నాకు గమ్ముగా కొత్త కార్ వచ్చింది, నీట్గా నడిపోవచ్చు. ఓరే షెట్ మ్యాన్. ముందర బంపర్ మొత్తం బ్యాక్ సైడ్ కూడా ఇరిగిపోయింది. ఓకే గైస్ ఇంకేం చేస్తాం, ఇంకా తెచ్చుకున్న డబ్బులన్నీ ఏడా అయిపోయినాయి గైస్. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మనం ఏం సంపాదిస్తామో, హౌస్ రెంట్ కూడా కట్టాలి. ఇంకా మనం ఆ డబ్బులు కూడా ఈ కార్కే ఖర్చు అయిపోతుంది నాకు తెలిసి. మనం ఇంకా వేరే వెహికల్ తీసుకున్నాను, ఈ వెహికల్ ఇచ్చేద్దాం కూడా మన దగ్గర ఫస్ట్ రాసేసాను అనమాట పేరు. ఇంకేం చేయలేం మనం. షబ్బా ఇక్కడ వెహికల్ షెడ్ కూడా ఆడ ఉంటుంది తెలియదు నాకు ఇప్పుడు, మెకానిక్ షెడ్. చూద్దాం గైస్ ఇంకేం చేస్తాం మనం. మనకు తొత్తరు కదా మనకే షెట్ మ్యాన్. గైస్ నాకు ఒక ఐడియా వచ్చింది అనమాట. ఈ పని చేయొచ్చు చేయకూడదు కానీ, ఇప్పుడు మన ఈ వెహికల్ ఉంది కదా, బాగా చూడండి వెహికల్ని. ఈ వెహికల్ ముందరం బ్లూ కలర్ వెహికల్, అదే వెహికల్ కి ఎల్లో కలర్ పెయింట్ కొట్టి ట్యాక్సీ అని చెప్తున్నారు. అవును గైస్ పెయింట్ కొట్టి ట్యాక్సీ అని చెప్తారు. ఇక్కడ నుంచి మనం రాబరీ చేసేస్తే వెహికల్ నా అప్పుడు మనం మనీ కూడా కట్టుకోలేదు. ఇక్కడ పోలీసులు డేంజర్ ఏమో, డేర్ చేసి కాదు ఇంకా లాగేద్దాం గైస్ దగ్గర వెహికల్. మనకి ఇది ఒక్క ఆప్షన్ ఉంది ఇంకమాట. అన్న ప్లీజ్ అన్న నీ కార్ ఇచ్చానా, ఇట్టడితో మనకి గైస్ గమ్ము కార్ తీసుకెళ్ళిపోవడమే. నా సారీ అన్న ఏమనుకోవాక అన్న, అదిగా డొక్కు కారు తీసుకో, నువ్వు డబ్బు ఉన్నోడే కదా అని అనుకుంటున్నాను. సారీ అన్నా. గైస్ వాడు పడిపోయాడు, ఏందోడా మాయమైపోయాడు. ఏమన్నా గైస్ మనకు సంబంధం లేదు, మనకు కార్ వచ్చింది, పొద్దున్న పెయింట్ కొట్టించేద్దాం, మనకు మనీ ఇంకేం లాస్ కాదు. అమ్మా చాలు గైస్ దేవుడి దయ వల్ల. కానీ ఎవరికైనా తెలిస్తే ఓకే గైస్, తెలిస్తే అప్పుడు చూసుకుందాము. ఫస్ట్ మాత్రం కార్ చూసుకొని ఇంటి దగ్గరికి వెళ్తే నైట్ అయిపోతుంది. ఓ సరే మూసుకొని కూర్చుంటాను గైస్ నేను. రెండోసారి గైస్ మళ్ళీ వెహికల్ ని డ్యామేజ్ చేయడం. గమ్ముకి వెళ్దాం మన హౌస్ దగ్గరికి వెళ్ళి ఒక్క స్లిప్ వేద్దాం. ఓకే ఎట్టుంది రూట్. అబ్బో ఏ కార్ లోపల గైస్ ఎంత బాగుందో. ఓకే గైస్ మన హౌస్ దగ్గరికి వెళ్దాం అనమాట. ఇంకా ఇదనమాట మన హౌస్. చాలా మంది షాక్ అవుతాడు, అప్పటికప్పుడే ఊరి నుంచి వచ్చి అప్పుడే కారు తీసుకున్నాడని. కానీ మన గురించి తెలియదు కదా వీళ్ళకి. మనోడు ఏం తెలిసినాడు, ఇంగ్లీష్ తెలియనట్టు పల్లెటూరు ఏమనుకోండి గైస్, మనోడు బాగా తెలిసినాడే. చిన్న జాబ్ చేసుకోవడానికి వచ్చారనమాట మనోడు, ఇంకేం రీజన్ లేదనమాట. ఓకే ఇంకా మార్నింగ్ కలుస్తాం మిమ్మల్ని. హాయ్ గైస్, ఇప్పుడే మనోళ్ళు లేచేసాను అనమాట. గుడ్ మార్నింగ్ ఆల్. ఇప్పుడే మన దగ్గర కార్ దగ్గరికి వచ్చానమాట. మనోళ్ళు లుక్ చూడండి గైస్. మన దగ్గర బట్టలు లేవు కాబట్టి ఒక వైట్ షర్ట్ ఒక ప్యాంట్ వేసేస్తాం గైస్. ఇప్పుడు మీకు మొత్తం చూపించకుండా కొద్దిగా జాబ్ చేసేద్దాం, కొద్దిగా వీడియో లెంత్ అయిపోద్ది కాబట్టి. ఇంకా మళ్ళీ చూపిస్తాను. ఓకే ఇప్పుడు మనకి ఇంకా ఆర్డర్ వచ్చింది అనమాట. అంటే మనోడికి ఒక ఫోన్ ఉందన్నమాట. ఇంకా ఫోన్తోనే ఇంకా మనకి గూగుల్ మ్యాప్స్ అన్ని అంటే కార్లో ఉందన్నమాట. అది అంత వర్కింగ్ కండిషన్ లేదు, పాడైపోయింది అనమాట. కొద్దిగా పని చేస్తుంది, అంటే మధ్య మధ్యలో ఆగిపోతుంది అనమాట. ఇంకా మనం అదే పెట్టేసుకొని ఇంకా చూసుకుందాం గైస్. ఇప్పుడు మనకు ఒక గూగుల్ మ్యాప్స్ లో వచ్చిందనమాట. ఒకరిని పిక్ చేసుకోవాలి, వాడు ఫ్రంట్ లో ఆడ ఉన్నాడు గైస్. ఓకే ఫ్రంట్ లోనే ఆడ ఉన్నాడు, మన ఆడికి వెళ్దాము. ఇక్కడ ఆడ ఉన్నాడు అంట.
ఓకే, ఇక్కడ ఎక్కడ ఉన్నాడు అబ్బా? చూద్దాం ఆగండి గాయస్. గాయస్ పొద్దున మనం ఇరిగిపోయిన పార్ట్ ఎల్లో కలర్ది. గాయస్ మనం అసలు కలర్ మార్పించడం మర్చిపోయాము. అడిగితే ఏం కాదులేండి గాయస్. ఓకే గాయస్, మనం పొద్దున తెలిసిన కారు కూడా డొక్క కారు ఆడే ఉందనమాట. మనకేం సంబంధం లేదు గాయస్. ఒకవేళ అమ్మినోడు అడిగితే మనీ ఏం కాదు, మళ్ళీ తీసుకోవచ్చు గాయస్. $2000 అనుకోండి. ఎక్కడ ఉన్నాడు గైస్? ఇది ఫోన్ చేశాడు, రమ్మన్నాడు. ఓకే గైస్, ఇప్పుడే ఫోన్ కలిసింది అనమాట. కొద్దిగా ముందరకు రమ్మంటున్నాడు. పోలీస్ స్టేషన్ దగ్గర అంట, మనం నిన్న చూసాం కదా, కొద్దిగా ముందరికి. ఓకే పోదాం గైస్. రోడ్డు మొత్తం మన కార్ పట్లోనే అనమాట. ఇంకేం చేస్తాము, యాక్సిడెంట్ అయితే అమ్మ అప్పుడైనా స్లోగా పోనీయాలి గైస్ మళ్ళీ వెహికల్ని. ఎక్కడికి వేసేసి లేడు, ఫోన్ చేశాడు, రైడ్ క్యాన్సిల్ చేయించాల్సిన చేత. ఏంది గైసిడా? ఓకే గైస్, ఇప్పుడు మనకి ఫోన్ చేశాను అనమాట. వాడు అబ్బాయి కాదంట, లేడీ అనమాట. వాళ్ళ సిస్టర్కి ఎవరికో అంట. ఓ మేడం మీరేనా? ఓకే గైస్, ఈమె అనమాట. ఇప్పుడు మనం ఈమెనే ఎక్కించుకోవాలన్నమాట వెహికల్ని. ఓ సారీ 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 ఓకే మేడం ఎక్కండి. ఓకే గైస్, ఇప్పుడు మేడం ఎక్కేసింది అనమాట. ఇంకా వెళ్ళిపోతాం మనం. ఓకే, స్టాప్ వచ్చేసి కార్ షోరూమ్ అంట గైస్. ఇప్పుడే గూగుల్ మ్యాప్స్ లో కొట్టాను నేను, కార్ షోరూమ్ అంట. చూద్దాం గైస్ అక్కడ కార్స్ ఉంటాయో లేవో. అదేదో న్యూగా ఇప్పుడే అడిగాను మేడంని, న్యూగా కట్టారంట షోరూము. కార్స్ ఉంటే ఉండొచ్చంట. అంటే ఆ దగ్గరలో వాళ్ళకి కన్స్ట్రక్షన్ సైట్ అది ఉందంట. వాళ్ళు కాదు గైస్, అది ఊరిన కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి వెళ్ళడానికి. ఇక్కడే ఓకే రైట్ తీసుకోమంటుంది గూగుల్ మ్యాప్స్ లో. ఇక్కడే మన హౌసెస్ అనమాట. గైస్ సారీ గైస్, బ్యాక్ సైడ్ పోవాలి. ఇంకా మనం ఇంకా ఇక్కడ తిప్పుకోకూడదు వెహికల్ని, ముందర తిప్పుకోవాలన్నమాట. ఇంకా చాలా ఫ్రంట్ పోవాలి. మనం కూడా కొద్దిగా కార్ షోరూమ్ అని చెప్పింది కదా గైస్, అక్కడికెళ్ళి కొద్దిగా ముందర కలిసి వద్దాం అనమాట. బాగుంటే మనం కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. కానీ కొత్త కట్టారు కాబట్టి కార్స్ ఉన్నాయని చెప్పింది. ఓ ఏం కాలేదు గైస్ కార్కి. ఓకే గాయస్, గ్లాస్ పగిలినట్టుంది. ఎస్ గాయస్, గ్లాస్ ఏం కదలేదు గైస్, కవరింగ్ చేసి వచ్చేదో కొట్ట. ఎట్లా కొట్ట మళ్ళీ మనం చాలా కష్టపడాలి మళ్ళీ. ఓకే గైస్, ఇటు పక్క అనమాట, స్టాప్ అనమాట. ఓకే గైస్, ఇక్కడ ఆపమంట ఉంది. కొద్దిగా ముందర పోయి ఆపమంటుంది గైస్. లోపల పోమంటున్నాను, మనకు తెలియదు కదా గైస్. ఇది వాళ్ళకి తెలిసిన వాళ్ళు అంట, లోపల పోమంటుంది. ఇటు పక్కకు ఆపమంటుంది గైస్. ఓకే గైస్, ఆపేసాను. ఓకే గైస్, ఇప్పుడు దిగేసింది అనమాట. ఇంక మనం వెళ్ళిపోదాము. కార్ షోరూమ్ అని చెప్పాం కదా, ఇందాక చూపించింది కదా, అదే అనమాట కార్ షోరూమ్. అమ్మో మనకి ఎందుకు గైస్, మళ్ళీ పగిలిందనుకో మనకే ఛార్జీ, మళ్ళీ మన ఏరియా కూడా కాదు అసలు. ఓకే, ఫ్రంట్ ఉండేది కార్ షోరూమ్స్, వెహికల్స్ లేవన్నమాట. ఈ మధ్య న్యూగా కట్టారన్నమాట. చూడండి గైస్, హారన్ వస్తున్నాడు. అమ్మో అమ్మ అమ్మ మనకెందుకు వచ్చింది గైస్. ఒకసారి ఒక రౌండ్ వేసి చూపిస్తాను, అంటే ఎవరు లేరు కాబట్టి. ఓకే ఓహో పైన మనకెందుకులేండి గైస్. ఓకే గైస్, ఈ వీడియోకి ఇంత, నెక్స్ట్ ఎపిసోడ్ కలుద్దాం. బాయ్ గైస్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఇండియన్ గేమర్ లోహిత్ ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ గైస్. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. బాయ్.